చెప్పమ్మా ఏమైంది? స్కిన్ ప్రాబ్లం మేడం. ఏమైంది? మొత్తం బ్లాక్ అయిపోయింది మ్యామ్. ఓకే. ఇంతకుముందు మంచిగా బాగా ఉండేది వైట్గా, ఇప్పుడు ఇలా అయిపోయింది మొత్తం ఫేస్. అంటే ఎప్పటి నుంచి అమ్మా? 1 year నుంచి అయింది మేడం. 1 year నుంచి. అంటే ఏం పని చేస్తావు? సాఫ్ట్వేర్ మేడం. నైట్ డ్యూటీస్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయా? నైట్ డ్యూటీస్ ఉంటాయి మేడం. ఓకే. స్ట్రెస్ ఏమైనా ఉందా? స్ట్రెస్ అంటే ఏం లేదు మేడం, నైట్ డ్యూటీ ఉంటాయి మరి కంపల్సరీ. ఏం చేసావు 1 year నుంచి? కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అంటే ఏమైంది? ఒక అబ్బాయిని లవ్ చేశాను మేడం. అది ఇంట్లో తెలిసిపోయింది. ఇప్పుడు ఇంట్లో వేరే సంబంధం చూశారు. ఓకే. అది అయింది ఇప్పుడు సంబంధము. ఓకే. అంటే అది మన స్ట్రెస్ లాగా ఏమైనా ఫీల్ అవుతున్నావా నైట్ నిద్రపోకుండా? ఎందుకంటే నీ స్కిన్లో ఫేస్లో మొత్తం స్ట్రెస్ కనిపిస్తుంది తల్లి, అందుకే అడుగుతున్నాను. అది చూసాను మేడం, అయిపోయింది. ఇప్పుడు మా అమ్మ తీసుకొచ్చారు బలవంతంగా ఇక్కడికి. బలవంతంగా ట్రీట్మెంట్కి నువ్వు రాలే? లేదు, అమ్మ తీసుకొచ్చారు. ఓకే. సో మొత్తానికైతే ఇప్పుడు నీ స్కిన్ కొంచెం ఏమంటారు బ్రైట్నెస్ కావాలి, కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి ఉంటారు, అంతేనా? ఓకే. సో అయిపోయింది. పెద్దవాడు ఇప్పుడు కూడా మనకి మంచిగా చేస్తారు కదా తల్లి, ఓకేనా? సో వాళ్ళు చెప్పింది చేసింది చెయ్యి, మ్యారేజ్ కదా ఇంపార్టెంట్. ఓకే. సో అదంతా ఓకే. ఇప్పుడు నీ ఫేస్లో నేనేం చేయాలో చూస్తాను. ఒక్కసారి ఇట్లా తిరగండి, కొంచెం మాస్క్ ఏమో. ఇప్పుడు చూస్తే ఇదంతా కూడా టీ జోన్ అంటాం, ఓకేనా? టీ జోన్ అంటే ఈ నోస్, ఈ చీక్స్ అండ్ ఈ రెండు కూడా ఈ టీ జోన్, ఇదంతా కూడా కొంచెం పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది. తర్వాత స్కిన్ చూస్తే కనుక అన్ఈవెన్గా అనిపిస్తుంది, కొన్ని చోట్ల పిగ్మెంటేషన్, కొన్ని చోట్ల నార్మల్, అట్లా అన్నట్టు ప్యాచీగా ఉంది. ప్లస్ ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ప్లస్ నీలో హైడ్రేషన్ కానీ గ్లో కానీ కొంచెం కూడా బ్రైట్నెస్ అనేది చూడగానే తెలియట్లేదు, ఓకేనా? సో అవన్నీ కూడా కొంచెం పెళ్ళి కదా, కొంచెం బాగా చేయాలి అవన్నీ కూడా, ఓకే? సో ఎప్పుడు మన పెళ్ళి డేట్ ఏమైనా కుదిరిందా? నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ అంటే మేలో. సో అంటే ఆల్మోస్ట్ 3 to 4 వీక్స్ ఉన్నాయి, ఓకే? ఎందుకంటే దీంట్లో సెషన్ వైజ్గా ఉంటాయి. నీకున్న టైంలో నేనేం చేయాలి అంటే ఫస్ట్ ఈవెన్ కలర్ చేద్దాము, నెక్స్ట్ కొంచెం హైడ్రేషన్ అండ్ గ్లో పెంచుదాము, తర్వాత కలర్ కూడా ఇంప్రూవ్ చేద్దాము. సో ఫైనల్గా టోన్ కూడా రిపేర్ చేద్దాం, ఓకేనా? సో దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మ్యారేజ్కి రెడీ అవ్వడానికి అన్నట్టు, అంటే స్పాట్లెస్ ఫేస్గా నేను తయారు చేసి నీకు ఇస్తాను విత్ ఇన్ షార్ట్ పీరియడ్, టైం కూడా లేదు కదా. సో అందుకని నువ్వు వీక్లీ వన్స్ కనుక వస్తే దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఓకేనా? సో లైక్ అడ్వాన్స్డ్ హైడ్రా ఫేషియల్ అని ఉంటుంది, ఓకే? దాంతోపాటు స్కిన్ పాలిషింగ్ విత్ రిజ్యూనేషన్ అని ఉంటుంది, తర్వాత లేజర్ టోనిక్ ఉంటుంది, దాంతోపాటు కొంచెం పీలింగ్స్ అవన్నీ పెడతాం అన్నట్టు, ఓకే? ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటుంది, ఓకే? విత్ ఇన్ నీకున్న టైం పీరియడ్లో నేను చక్కగా స్పాట్లెస్ ఫేస్ చేసి నీకు ఇస్తాను, సరేనా? ఓకే.